మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత శతాబ్దాల నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న ట్రెండ్ ఆల్కహాల్ కన్జంప్షన్. ప్రస్తుత ట్రెండీ లైఫ్ స్టైల్లో యూత్ అంతా చాలా ఇష్టంగా లేదా వ్యసనంగా భావిస్తున్న ఆల్కహాల్ రోజురోజుకు వినియోగం ఎక్కువవుతుంది. తుమ్మితే పార్టీ, దగ్గితే పార్టీ, కొత్త వస్తువు కొంటే పార్టీ, శుభకార్యానికి పార్టీ, ఆఖరికి చావుకు కూడా పార్టీనే. డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. కానీ ప్రజెంట్ జనరేషన్ వారి ఆనందాలను, బాధలను బీర్, ఆల్కహాల్తోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి యూత్ అంతా ఎంతో ఇష్టంగా తాగే బీర్ ఎలా తయారవుతుందో మీకు తెలుసా? లెట్స్ డైవ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ మేకింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ బీర్. ప్రస్తుతానికి మనమున్నాము కాలిఫోర్నియాలోని ఫేమస్ బ్రూవరీ. మనం చూపించబోతున్న బ్రూవరీ పేరు స్టోన్ బ్రూవరీ. ఇది జపనీస్ సంస్థకు చెందిన సఫోరో గ్రూప్ వారి మైక్రో బ్రూవరీ ప్లాంట్. జపనీస్ సంస్థ సఫోరో గ్రూప్కు చెందిన స్టోన్ బ్రూవరీ గత 30 ఏళ్లుగా కాలిఫోర్నియాలో బీర్లు తయారీలా ఫేమస్. ఇలాంటి బ్రూవరీలను అమెరికాలో మైక్రో బ్రూవరీ ప్లాంట్స్ అని పిలుస్తారు. లోకల్లో సేల్ చేసుకోవడానికి అనువుగా మైక్రో బ్రూవరీల్లో వారికి నచ్చిన ఫ్లేవర్స్లో బీర్లు తయారు చేస్తారు. ఈ బ్రూవరీలో గోధుమలు, రైస్, పప్పుల నుండి ఎలా తయారు చేస్తారు, రా మెటీరియల్స్ దగ్గర నుండి బీర్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక బీర్ తయారు చేయాలంటే ముందుగా కొన్ని ముడి సరుకులు కావాలి. అందులో మొదటిది గ్రెయిన్స్, అంటే బార్లీ, గోధుమలు, ఓట్స్. మరీ ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో రైస్తో కూడా బీర్ తయారు చేస్తారు. బీర్ తయారీలో వాడే గ్రెయిన్స్ బట్టి టేస్ట్ మారుతుంది. అంటే బార్లీ, గోధుమలు, ఓట్స్ వీటిలో తీపి పదార్థం ఒకదానిలో ఒక్కోలా ఉంటుంది. ఈ బీర్లో ఉండే తీపి పదార్థానికి ఆల్కహాల్కు చాలా దగ్గర సంబంధం ఉంది. Four main ingredients. The first one is right here. This is malted barley or malt. This is a type of grain. All grains are high in starches that you can grain into its fermentable sugars. There's other grains you can use when making your beers: wheat, rye, sorghum, millet, rice, corn, and many more. All those you can use in making your beers. This is a very sweet grain. It's malted barley, and I want you guys to taste how sweet this is. When you when you chew on it, it kind of coats your tongue a little bit. That coating of the tongue is the sweetness. Again, this is a very, very, very sweet grain. So this is malted barley right here. Second ingredient not in this table is water. We use a lot of water when making our beers. For every pint of beer that you have in your hands, you need about 5.5 to 9 pints, or 5.5 to 9 times more water to make that beer. Here in Stone, we use about 90,000 gallons or 350,000 liters every day here at the brew house. గ్రెయిన్స్తో పాటు బీర్ తయారీలో వాడే మరో ముఖ్యమైన పదార్థం హోప్స్. ఇవి కనకాంబరం మొగ్గల్లా ఉంటాయి. ఈ హోప్స్ను బీర్ ఫ్లేవర్ కోసం, టేస్ట్ అండ్ కలర్ కోసం వాడుతుంటారు. వీటితో పాటు బీర్ తయారీలో అత్యంత కీలకంగా వ్యవహరించే మరో పదార్థం ఈస్ట్. ఈ ఈస్ట్ అనే పదార్థాన్ని చాలా చోట్ల వాడుతుంటాం. అయితే బీర్ మేకింగ్ ప్రాసెస్లో ఈస్టే ఎక్కువ శ్రమదానం చేస్తుందని చెప్పాలి. Third ingredient is hops. This is the hop cone or the hop flower. They grow in vines like these, and hops are grown all over the world. But there's here in the U.S., if you want to see them thrive and grow in abundance, you have to go to the Pacific Northwest region or the city of Yakima in the state of Washington. There, a vast majority of the hops are cultivated and sold there. These are fake, these are not real, but what I have these glasses are real. This is a freeze-dried version of those hops. And so if you want to take a whiff of it, this is one type of hop called the El Dorado hops. And so here, you want to take it down, pass it around. The El Dorado hops is very tropical in its notes. You'll actually have a lot of juicy and citrusy style flavors out of that, a lot of tropical notes in it.
We will use these for a lot of easy beers and a lot of our juicy beers. We use this primarily for one of our beers called the Delicious IPA. Rachel, you've had the Delicious IPA before. ఇక ఆఖరిగా వాటర్ బీర్ మేకింగ్లో ఫైనల్ ఐటెం. దీనికి డిస్టిల్ వాటర్ అనే కాదు, నార్మల్ వాటర్ అయినా వాడొచ్చని చెబుతున్నారు. సో ఇవి బీర్ తయారీలో ప్రథమంగా వాడే పదార్థాలు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. బీర్ తయారు చేసే ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ సోకింగ్. అంటే ఈ ముడి పదార్థాలను పెద్ద పెద్ద ట్యాంకుల్లో వేసి వాటర్ నింపి నానబెడతారు. కొన్ని గంటల పాటు నానబెట్టి మళ్ళీ కాసేపు ఉడకబెడతారు. ఇలా గ్రెయిన్స్, హోప్స్ను నీళ్లలో నానబెట్టి ఉడకబెట్టడం ద్వారా వాటిలో ఉన్న తీపి పదార్థాలు పప్పుల్లో పిండి వేరైపోతాయి. ఇలా వేరైన నీళ్లను బీర్ తయారీలో మెయిన్ రా మెటీరియల్గా వాడతారు. ఈ వాటర్ టేస్ట్ కూడా నానబెట్టిన గోధుమ నీళ్ల ఫ్లేవర్లో లేదా తీపి తక్కువ ఉన్న చెరుకు రసంలా ఉంటుంది. బీర్ తయారీ ప్రక్రియలో తరువాతి భాగం ఫెర్మెంటేషన్. ఈ ప్రాసెస్లో ఫెర్మెంటేషన్ ట్యాంక్స్లో ఈ వాటర్ను నింపి ఈస్ట్ మిక్స్ చేస్తారు. వాటర్ అండ్ ఈస్ట్ బాగా మిక్స్ అయి ప్రాసెస్ అవ్వడానికి ప్రిజరైజ్డ్ ఛాంబర్లో ఉంచుతారు. ఇక్కడ బ్రెడ్లో ఎలా అయితే ఈస్ట్ పనిచేస్తుందో అంత ఎక్కువ బీర్ తయారీలో ఈస్ట్ బ్యాక్టీరియాను వ్యాపింపచేసి గ్రెయిన్ ఫ్లేవర్ వాటర్లో ఉన్న షుగర్ను ఆల్కహాల్గా మారుస్తుంది. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ గ్రేప్ వైన్ మేకింగ్లో మాదిరిగానే ఇందులో కూడా చేస్తారు. తీపి ఎంత ఎక్కువ ఉంటే ఈస్ట్ అంత ఆల్కహాల్ బ్రేక్ చేస్తుంది. రైస్లో, గోధుమల్లో, ఓట్స్లో, బార్లీలో వేరువేరు శాతాల్లో తీపి పదార్థం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈస్ట్ గ్రెయిన్ ఫ్లేవర్ వాటర్లో ఉన్న తీపిని బట్టి ఆల్కహాల్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ల్యాబ్లో డెవలప్ చేసిన ఈస్ట్ను బ్రూవరీ ఎస్టేట్స్ వాళ్ళు తెచ్చి బీర్ ప్రాసెస్లో వాడతారు. ఈ ఈస్ట్ కొంతకాలం వాటర్లో ఉండి షుగర్స్ను ఆల్కహాల్గా మార్చాక ఈస్ట్ను బయటకు తీసి వృద్ధి చెందేందుకు వదిలేస్తారు. అది వృద్ధి చెందాక మళ్ళీ తిరిగి ఆల్కహాల్ బ్రేక్ చేయడానికి డ్యూటీ ఎక్కుతాయి. ఇక్కడ మనం ఈస్ట్ ట్యాంక్ నుంచి వచ్చిన బీర్ను చూడొచ్చు. దీన్ని రా బీర్ అంటారు. ఇది పచ్చిగా ఘాటుగా ఉండడం వల్ల అలా పీలుస్తారు. The best way to describe this is like a grade tea. This does not contain any alcohol in it yet. Sorry. Also, it has that gravy aroma to it. It also has notes of grain like honey, bread, crackers, and molasses to it. This is baby beer. It is a humble beginning of a beer that we have that we are actually making now here in this facility, the Sapporo Premium, which is a Japanese brand. We are making the Sapporo Premium beer, which is a type of lager here in this facility. ఇక బీర్ తయారీలో లాస్ట్ స్టెప్ రా బీర్ను ప్రాసెస్ చేసి ఆల్కహాల్ లెవెల్స్ను కంట్రోల్ చేయడం, టేస్ట్ ఎన్హాన్స్ చేయడం, స్మూత్నెస్ వంటివి చేస్తారు. ఈ ప్రాసెస్లో బీర్ను ఫిల్టర్ చేస్తారు. సాఫ్ట్ డ్రింక్స్లో రిఫ్రెషింగ్ కోసం కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ని నింపుతారు కదా, అలానే ఫిల్టర్ చేసిన బీర్లో కూడా కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ నింపుతారు. దీనివల్ల బీర్ టేస్ట్ కొంచెం స్మూత్ అయి నురగొస్తుంది. కానీ డ్రింక్స్తో పోలిస్తే చాలా తక్కువ క్వాంటిటీలో కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ బీర్లో మిక్స్ చేస్తారు. This is what's called post-fermentation. This is not the final version yet though, okay? So post-fermentation is as if we were able to put a pigtail or a spout straight from the tank, draw some beer out of the tank. This is exactly what you would be drinking. You'll notice that as you're sipping on this, it does taste a little weird, maybe a little strong, maybe a little bit too bitter. That's fine for right now. But this is right after we pitched the yeast in that converted it into beer. This is beer for all intents and purposes. This now has alcohol in it. All the hops have been added to it. It's been a dry hop, and everything has already been done. Up until about the 1800s, especially in Europe, this is what people drank as beers, especially IPAs. Since then, we've modernized our brewing techniques. We've since refined our palates. And so as a result, there's actually two major things that we do now in our modern brewing process to make it the final beer that we've all come to know and love, the Delicious IPA. So as you're tasting this and looking at the beer, if you want to guess at what those two things are, it's not ingredients, it's more like processes. If you want to guess at what those two things are, leave the answer in your mind for right now. We will have the final version, which is going to be way, way better than this, I assure you. The Delicious IPA at the next stop. We'll compare and contrast the two when we get there.
All right, so in the meantime, let's talk about these large fermenting tanks that you see all around. We have close to 70 of these tanks throughout the whole building. Each one of them has a maximum capacity of 360 barrels. To give you an idea of how big these tanks are, if I were to drink the equivalent of a 6-pack of beer inside this tank at a rate of 1 6-pack per day, it would take me 65 years for me to finish all this beer. ఇక బీర్ మేకింగ్ ప్రాసెస్లో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ బాట్లింగ్. ఈ ప్రాసెస్లో బీర్ను తక్కువ టెంపరేచర్లో కూల్ చేస్తారు. ప్యాకింగ్కు ముందు బాట్లింగ్ ప్లాంట్లో వర్క్ చేసే బయాలజిస్టులు ర్యాండమ్గా బీర్ బాటిల్ను తీసుకుని ఆల్కహాల్ టెస్ట్, ఈస్ట్ వృద్ధి ఎలా ఉంది అని పరిశీలించి ఫైనల్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది బీర్ తయారు చేసే ప్రాసెస్. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దీనిపై మరిన్ని వీడియోలు చేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ కాలిఫోర్నియా. సైనింగ్ ఆఫ్. బై బై.